అందరికీ సుపరిచితమైన అంశమేమిది. ఒక వచనాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన అంశం వచ్చి కిటికీలు. చెప్పండి, కిటికీలు కదా. కిటికీలు అందరికీ తెలుసా? కిటికీలు లేకపోతే ఇల్లు ఎలా అయిపోతుందండి? చీకటిగా ఉంటుంది. వెలుతురు ఏమాత్రం కూడా ఇంట్లోకి ప్రవేశించలేదు. ఇంకొక మాట కూడా అక్కడ మనం చూస్తాం. కిటికీ లేకపోయింది అనుకోండి, ఇంట్లో ఉన్న దుర్వాసన బయటికి వెళ్ళదు కదా. లోపలంతా కూడా భయంకరంగా ఉంటుంది. అంటే గాలి వచ్చి వెళ్తూ ఉంటే ఏమవుతుంది, రూమ్ అంతా కూడా, ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని కిటికీలు ఉన్నాయి. ఏమున్నాయి? కిటికీలో ఉన్న కిటుకులను ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వినాలి. మళ్ళీ తర్వాత అడుగుతాను నేను ఏం చెప్పానని, మీరు చక్కగా మళ్ళీ నాకు అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, మొదటి మాట చూసి వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. సామెతలు 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు చాలన్న నాకు కనబడెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మచేత నడిపించారు, మీకు వందనాలు. ఈ సమయంలో అల్పుణ్ణి నిలబడుతూ ఉన్నానయ్యా, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డకి అర్థమయ్యే రీతిలో మీరు విరుచుబడ్డించండి. నా మాటలు ఎవరిని రక్షణలోకి నడిపించలేవు, నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు నాయన. కనుక అయా మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన స్వరముతో మీరే మాట్లాడమని యేసు నామం పేరిట అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అందరం కొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన అంశం ఏంటండి? బాగా గుర్తుందండి మీకు. అలా మధ్య మధ్యలో అడుగుతున్నప్పుడు మీరు చక్కగా చెప్పాలి. మూడే అక్షరాల, 4 అక్షరాలు కదా కిటికీలు. ఇక్కడ చూస్తే కనుక జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారు అక్కడ? నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా. మొదటి కిటికీ అల్లిక కిటికీ. ఏ కిటికీ అండి? అల్లిక కిటికీ. ఈ కిటికీకి మనం పెట్టుకునే పేరు ఏంటయ్యా అంటే ఆకర్షణ, ఆకర్షించే కిటికీ. ఏ కిటికీ ఇది? ఆకర్షించే కిటికీ. ఈ లోకంలో మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయండి కదా. ఈ లోక అందాలు, ఈ లోక భోగ భాగ్యాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కనుక జాగ్రత్తగా ఆ మాటలోని కొన్ని వచనాలని మనం తీసుకుంటే, ఏమంటే యవనస్తుడు ఏం చేస్తున్నాడట? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. తర్వాత వచ్చును. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ, వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను చాలున అది పొంచి ఉండును. ఏమంటే అల్లిక కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఒక బుద్ధి లేనోడు ఎక్కడ తిరుగుతున్నాడట? జారస్త్రీ ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం వేళ తిరుగుతూ ఉన్నాడు.
ఆ జార స్త్రీ కూడా ఏం చేస్తుందట, వేశ్యావేషం వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చాను. ఏమంటే స్వేచ్ఛగా తిరుగులాడినది అలా చెప్పుకుంటూ వస్తూ, ఏమంటే ఆమె గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా, కింద చూస్తే గనక చక్కగా లాలిస్తూ ఉందట. చూడండి, అదే 7వ అధ్యాయము 17వ వచనం నుంచి, నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను, ఉదయము వరకు వలపు దీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను, పున్నమి నాటి వరకును ఇంటికి తిరుగు రాడు అనిను. చాలన్నా ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక జార స్త్రీ ఏం చేస్తుందట, ఒక పొడుచువాడిని ఏమంటే తన ఆకర్షణ చేత ఏం చేస్తూ ఉంది, పాపంలోకి లాగుతూ ఉంది కదా. అక్కడ చాలా చక్కగా చెప్పబడుతున్న మాట. ఏ కిటికీ అది? అల్లిక కిటికీ. ఏమంటే ఆకర్షించే కిటికీ. మానవుణ్ణి కూడా లోకంలో చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. దేనికి? పాపం వైపుకు నడిపించటానికి, మనల్ని పాడు చేయటానికి చాలా ఆకర్షణలు మనల్ని ఏం చేస్తాయట, ఆకర్షిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఏమంటే 17వ వచనం 19 చదివాం కదా, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. ఈ స్త్రీ ఏం చేస్తుంది, తన యజమానును కూడా ఏమంటే మోసం చేస్తూ ఉంది కదా. ఇదిగో ఏం పట్టుకెళ్ళాడట, చేత్తో సొమ్ము సంచి పట్టుకెళ్ళాడు. 2-3 రోజులు తిరిగి రాడు అని చెప్తూ ఉంది. అలా చెప్తూ కింద 22 నుంచి 21, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత ఏం చేస్తుందట, లాలన మాటల చేత ఈడ్చుకుని పోతా ఉంది. అంటే ఈ లోకంలో మనల్ని ఆకర్షించే ఆకర్షణలన్నీ కూడా పాపం వైపుకి నడిపిస్తాయండి. దేవుడి నుంచి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి, దూరం చేస్తూ ఉంటాయి. చక్కగా లాలించి ఏం మాట్లాడతారు, బుజ్జగించి తేనె గారిపోతుంది అంటారు కదా. ఆ మాటలను మాట్లాడి ఎక్కడికి తీసుకువెళ్తారు వీళ్ళు, పాపం వైపుకి నడిపిస్తారండి. దేవుడి నుంచి మనల్ని ఏం చేస్తూ ఉంటారు, దూరం చేస్తూ ఉంటారు. ఏమంటే కిటికీలు ఎవరు తయారు చేస్తారు, కిటికీలు ఎవరు తయారు చేస్తారు, వడ్రంగి వాడు తయారు చేస్తాడు కదా. కిటికీలు ఎవరు పెట్టాలి, తాపీ మేస్త్రి పెడతాడు. కానీ కొంతమంది వెళ్ళట కిటికీలు ఎవరిని పెట్టమంటున్నారట, టైలర్ గారిని పెట్టమంటున్నారట. ఎవరు పెట్టాలట, ఏమండి మిషన్ కుట్టే టైలర్లు పెట్టమంటున్నారట. ఏంటి కిటికీలు, ఏమంటే ఎవరు పెట్టాలి కిటికీలు, ఏమంటే కిటికీలు ఎవరు పెట్టాలండి, ఎవరు తయారు చేయాలి అంటే వడ్రంగి తయారు చేయాలి, తాపీ మేస్త్రి పెట్టాలి. కానీ ఇప్పుడు కిటికీలు ఎవరు పెడుతున్నారట, టైలర్ గారు పెడుతున్నారట. ఎంత బాధాకరం కదా. ఈ కిటికీలు ఏంటంట, ఆకర్షించే కిటికీలు. ఏమంటే అటువంటి వారు మనకి సన్నిహితులుగా ఉన్న, స్నేహితులుగా ఉన్న మనం చెప్పగలగాలి ఏమని, ఇటువంటి ఆకర్షణ కూడదు. ఏమంటే మన ప్రవర్తన ద్వారా కానివ్వండి, మన యొక్క మాటల చేత కానివ్వండి, ఏ రీతిగా కూడా ఏ వ్యక్తి కూడా దేనికి ఆకర్షితుడు కాకూడదు, పాపంలోకి ఆకర్షితుడు కాకూడదు. అంటే మనము ఆకర్షించే వారంగా ఉండకూడదు. మన వస్త్రాధారణ కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన మాట తీరు కానివ్వండి, ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభువు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అల్లిక కిటికీ దగ్గర ఏముందట, ఆకర్షణ ఉంది. ఒక యవనస్తుడిని ఏం చేస్తూ ఉందట, పాపం వైపుకి నడిపిస్తుంది. ఇదిగో నా ఇంట పురుషులు లేడు, సొమ్ము సంచుకు చేత పట్టుకుని వెళ్ళిపోయాడు, కొన్ని రోజులు రాడు, మనము పాపం చేద్దామని ప్రేరేపిస్తూ ఉంది. అదే మాటలో 22వ వచనం నుంచి కూడా చూస్తే, వెంటనే పశువు వదకుపోవునట్లును
పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైన దాన్ని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఏమండి ఏమవుతూ ఉన్నాడట? పశువు ఏమండి వెంటనే పశువు వదకు పోవునట్లు. ఏమండి పశువుని ఎలా తీసుకెళ్తారు వదకే? చక్కగా ముందేం చేస్తారండి? చక్కగా నీళ్ళు పట్టేస్తారు, మంచి గడ్డి వేసేస్తారు, చక్కగా మేపుతారు. ప్రేమతో కాదు. ఎందుకని? వధించాలి. కడుపార అన్నం పెట్టి 5 నిమిషాల్లో ఏం చేస్తారు? పశువుని వధించేస్తారు కదా. అది చూపించేదంతా కూడా ఏ ప్రేమ కాదు, అది మంచి ప్రేమ కాదు. వదకు తీసుకువెళ్ళాలి. చక్కగా ఏం చేస్తారు? ముందు మాత్రం ప్రేమతో నీళ్లు పెడతారు, మంచి ఆహారం ఇస్తారు. కానీ అదే కొన్ని నిమిషాల్లో దాన్ని ఏం చేస్తారు? వధించేస్తారు. అలా ఇక్కడ ఏమంటే పరుల చేతికి చిక్కిన సంకెళ్లలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. 24వ వచనం, నా కుమారులారా చెవియొగ్గిడి, నా నోటి మాటలు నాలకించుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది. చాలన్న చాలు. ఏమండి పడద్రోసిన వారు అనేక మంది, చంపిన వారు లెక్కలేనంతమంది అట్ట. ఏమంటే కత్తులు ఇచ్చి చంపుతుందంటారా? ఏం చేస్తూ ఉంది? ఆత్మీయంగా చంపేస్తూ ఉందండి. ఏమండి ఆత్మీయంగా చంపేసి నిన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది. ఏమండి మనము భ్రష్టులం అయిపోతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. పాపంలో ఉన్నవాడు ప్రార్థన చేయలేడండి. పాపంలో ఉన్నవాడు ఏం చేయలేడు? ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఏం చేస్తుందట? చక్కగా లాలన మాటల చేత పాపం వైపుకి నడిపించేస్తూ ఉంది. ఏ కిటికీ ఇది? అల్లిక కిటికీ అండి. ఆకర్షించే కిటికీ. అంటే ఆకర్షించే కిటికీగా మనం ఉండకూడదు. ఆ కిటికీ దగ్గర కూడా మనం ఏమాత్రము కూడా నిలబడకూడదు, కూర్చోకూడదు. అక్కడ ఎటువంటి ప్రస్తావన, సహవాసం మనకు అక్కడ ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ కిటికీ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతూకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2వది ఏంటో తెలుసా? 2వ కిటికీ ఏంటి? నిద్ర కిటికీ. ఏ కిటికీ ఇది? నిద్ర కిటికీ. అక్కడ మనం ఒక కొటేషన్ పెట్టుకోవచ్చు, పాడు చేసే నిద్ర. ఏం చేసే నిద్ర? పాడు చేసే నిద్ర. అపోస్తుల బాధ వినకుండా, ఏమంటే అపోస్తుడైన పౌలు గారు ఎంతో భారంతో అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? బోధిస్తూ ఉంటే ముసలాయన ఏం చేస్తూ ఉన్నాడట? కిటికీలో కూర్చుని ఊగుతూ ఉన్నాడట. ఏమంటే ముసలాయన యవనస్తుడు సంఘంలో ఎలా ఉండాలండి? చురుకుగా ఉండాలి, అంటే మండుతూ ఉండాలి, పరుగులు పెట్టే యవనస్తుడిగా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడట? పగలంతా ఏదో పని చేసేసినట్లు, భారం అయిపోయినట్లు, ఇంకా నా వల్ల కాదన్నట్లుగా ఊగిపోతూ ఉన్నాడట. ఎక్కడ కూర్చుని? 3 అంతస్తుల పైన కిటికీలో కూర్చుని, ఆ కిటికీలకు పాపం ఆ రోజులు ఏమి లేవేవో, ఇప్పుడున్న జల్లిళ్ళు కానీ ఐరన్ ఊసలు కానీ లేవేమో, ఊగిపోతూ ఉన్నాడట. ఏమంటే ఊగిపోతా అన్నట్టు డాముని కింద పడిపోయాడు.
ఏమంటే చనిపోయినట్లుగా మనం చూస్తాం, కానీ తర్వాత వచనాలు చదువుకుంటే ఏమంటే పౌలు గారు వచ్చి ప్రార్థన చేస్తే యవనస్తుడు బతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏ నిద్ర ఇది? మనల్ని పాడు చేసే నిద్ర. ఏమండి, ఒక పెద్ద ఆయన ముసలాయన సంఘంలో కొంచెం జోగుతున్నాడంటే శారీర బలహీనతలను బట్టో, లేకపోతే ఉదయం అంతా చేసిన పనిని బట్టో. అక్కడ ఎప్పుడు జరుగుతుంది అక్కడ ఆరాధన? ఒక ఇంట్లో రాత్రికాలం జరుగుతుంది కాబట్టి పగలంతా అలసిపోయాడు అనుకోవచ్చు. కానీ యవనస్తుడు ఏమైపోతూ ఉన్నాడట? మత్తుడైపోయాడు, నిద్రలోకి జారిపోయాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడట. ఏమండి, యవనస్తుడు చాలా ఆసక్తితో ఉండాలండి సంఘంలో. ఏమంటే అనేక మందికి పరిచర్య చేసేవాడుగా ఉండాలి. కానీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? జోగుతూ ఉన్నాడు. ఈ నిద్ర మనల్ని పాడు చేసే నిద్ర అండి. ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయు నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? యోనా గారు కనబడతా ఉన్నారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. కానీ ప్రయాణం మార్చుకుని దేవుని మాటను పక్కన పెట్టి ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాడు? తర్షీష్కు వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రయాణం కొంత దూరం సాగింది. వాడకి భయంకరమైన అలలు వస్తూ ఉన్నాయి సముద్రంలో. వాడ మునిగిపోయే పరిస్థితులు. ఏమండి, తుఫాన్ రేగి సముద్రం మధ్యలో వాడ అతలాకుతలమైపోతా ఉంది. అందులో ఉన్న వారందరూ కూడా వారికి ఇష్టం వచ్చిన ఇష్టాదైవాలకు మొక్కుతూ ఉంటే యోనా గారు ఏం చేస్తున్నాడట? చక్కగా నిద్రపోతా ఉన్నాడట, నాకేమీ పట్టనట్లుగా. ఏమండి, అక్కడేమో అందరేమో ప్రాణాలు గుప్పుల్లో పట్టుకుని గజగజలు ఆడిపోతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడట? చక్కగా పడుకుంటున్నాడట. కొంతమందికి అలాగే ఉంటుంది కదా, ఎంత పీకల మీదకి వచ్చినా మనకేమి పట్టదన్నట్లుగా గురకబెట్టి పడుకుంటారు చక్కగా. అదో తలాంతాలకి. యోనా లాంటి తలాంతు కదా. ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అందరూ గజగజలు ఆడిపోయి వారి ఇష్టాదైవాలను మొక్కుకుంటే ఈయన ఏం చేస్తున్నాడట? వాడనావికుడు వచ్చి, అప్పుడు వాడనావికుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునిని ప్రార్థించుము, మనం చావకుండా దేవుడు మన యందు కనికరముంచునేమో అని. అవును, ఇంకో వ్యక్తి వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే కొంతమంది మనలో అలాగే ఉంటారు, అన్నీ మర్చిపోతారు. అన్నీ మర్చిపోయి ఏం చేస్తారు? చక్కగా ఆ నిద్రలోకి జారిపోతూ ఉంటారు కదా. ఏమండి, అనుభవంలో ఎవరన్నా ఉన్నారా? మా గ్రూప్లో ఉంటారు కొంతమంది. ఉన్నారు ఎవరన్నా? ఏమంటే అట్టి వారంగా మనం అన్నాడు ఉండకూడదండి. మనకు బాధ్యతలు ఉన్నాయి, భారం ఉంది. ఏమండి, మనం ఎప్పుడు పడుకోవాలో అప్పుడే పడుకోవాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు పడుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? సోమరితనం చింపురు గుడ్లకు కారణం అయిపోతుందట. ఆకలి ఉండదో, ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియదు. ఒకంత మనల్ని ఏం చేస్తుంది? చింపురు గుడ్లకే కారణం అయిపోతుంది. అంటే బట్టలు లేక కాదు, ఉన్న బట్టలు కూడా ఉతుక్కుంటా కానీ ఐరన్ చేసుకుంటా కూడా ఏముండదు? టైం ఉండదు. టైం ఉండకపోతే ఏం వేసుకుంటాం? చింపురు గుడ్లు, చిరిగిపోయిన గుడ్లు వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది. కనుక సోమరితనం మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుందండి. కనుక ఈ పాడు నిద్రలోకి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఒక యవనస్తుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇక్కడ బలమైన యవనస్తుడు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి
ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని చాలున అతనికి తెలియలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడట సంసోను? ఏమంటే చక్కగా దెలీలా దొరికిందని తన బాధ్యతను, భారాన్ని మరిచిపోయాడు. ఏం చేశాడండి? దెలీలా దొరికిందని తనకున్న బాధ్యత, భారాన్ని మరిచిపోయి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈయన్ని ఇశ్రాయేలీల్ని కాపాడాలి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ని కాపాడాల్సిన సంసోను ఏం చేస్తున్నాడట? దెలీలా తొడ మీద చక్కగా పడుకున్నాడు. నిద్రపుచ్చింది, లాలన చేసింది, పడుకొని తన యొక్క పనిని మరిచిపోయాడండి. 1, 2, 3 సార్లు ఇసుకేస్తూ ఉంది. సంసోను నీ బలం ఎక్కడయ్యా చెప్పంటే మనోడు చెప్పలే. 2, 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇలా చేస్తే అంటే ఇంకా విసుగుపోయి నీవు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తే నాకు అబద్ధాలు ఎందుకు చెప్తావు, అది ఇది అనేటప్పటికి ఏమొచ్చిందట? 3 ఎగతాళి చేసి నువ్వు నన్ను ప్రేమించట్లేదయ్యా సంసోను అంటే ఆ మాటలకు రోషం వచ్చి నిన్ను ప్రేమించట్లేదు, నీ కోసం ఏమైనా చేస్తానని ఏం చేశాడట? తన బలాన్ని చెప్పేసాడండి. బాల్యం నుంచి కాపాడుకున్న తన అభిషేకాన్ని, తన నాజీరు కలిగిన జీవితాన్ని ఎవరికి చెప్పేశాడట? దెలీలాకి చెప్పేశాడు. సంసోను తల్లిదండ్రులకి, సంసోనుకు తప్ప తన బలం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? 4వ వ్యక్తి వచ్చింది. ఎవరు? ఆవిడే దెలీలా. ఎంత సులువుగా తన బలాన్ని తెలుసుకుందండి. ఫిలిష్తీయులు కూడా గజగజలు ఆడిపోతున్నారు సంసోను చూసి. అయ్య బాబోయ్, సంసోను వస్తున్నాడు, ఎంత బలమైనోడు అని అలా గజగజలు ఆడిపోయే వాళ్ళు ఎప్పుడైతే బలం పోయిందో ఏమవుతున్నారట? ఆయన్ని బంధించి అంటే చక్కగా ఆడుకుంటున్నారు, హాస్యాస్పదం చేస్తున్నారు. దేవుడు కనుక మనల్ని విడిచిపెడితే మనల్ని ఎవరూ ఏం చేయలేరట, పట్టించుకోరండి, విలువ ఉండదు మనకి. ఆయన మనతో ఉన్నంతసేపే మనకి విలువ. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమి మనలో ఏముండదో, ఏమాత్రము కూడా విలువ ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎంతో బలం కలిగినోడు, గొప్ప అభిషేకం కలిగినోడు ఒక స్త్రీ వల్ల ఏం చేశాడట? తన బలాన్ని, తనకున్న అభిషేకాన్ని, పిలుపున సమస్తాన్ని పోగొట్టేసుకున్నాడండి. అందుకే మొదటి మాట కిటికీల దగ్గర చూసాం కదా, ఏం చేస్తుందట? లాలన చేసి పాపం వైపుకు ఈడ్చుకుపోతూ ఉందట. ఇక్కడ నిద్రాభారం చేత తన బలాన్ని కూడా సంసోను కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ మాటలోకి వస్తూ ఉన్నాం. మొదటి మాట 21వ వచనం, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజు మార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఈ మాటకు అర్థం మీరు చెప్పాలి. మరణం ఏంటి? కిటికీల గుండా రావటం ఏంటి? కిటికీల గుండా ఏమొస్తాయి? గాలి వస్తుంది. ఇంకా మీ ఇంట్లోకి ఏం తెచ్చుకుంటున్నారు కిటికీల గుండా? మరణం పొంచి ఉండేది మన కిటికీల గుండా ఏమొస్తుంది? ఏమీ తెచ్చుకోవట్లేదా? కేబుల్ వైర్లు ఎటు నుంచి వస్తున్నాయి? ఇంటర్నెట్ వైర్లు ఎటు నుంచి వస్తున్నాయి? కిటికీలోంచే కదా. ఏమంటే ఇంట్లో నెట్ ఉందంటే పిల్లలు చేసేది ఏంటి? ఏమంటే మా బాల్య దినాల్లో వేసవకాలం వచ్చిందనుకోండి, పిల్లలందరూ ఎక్కడ ఉండేవాళ్ళు తెలిసే? గ్రౌండ్లో క్రికెట్లు ఆడుకుంటా ఆ చెట్లంటే పుట్లంటే తిరిగేవాళ్ళు. ఇప్పుడు వేసవకాలం వచ్చినా ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు. ఏ కాలం వచ్చినా వారు ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లో ఉంటున్నారు. బయటకు రంటారా అంటే ప్లే స్టోర్లో చాలా గేమ్లు ఉన్నాయి అని ఆన్లైన్లోనే ఉంటున్నారు. పిల్లల్ని ఏం చేసింది? ఇప్పుడు సెల్ ఫోను పట్టుకుందండి, బంధించేసింది. ఎక్కడ లేకుండా? వీధుల్లో లేకుండా. మన పిల్లలు నగరంలో లేకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు? గృహాలకే
పరిమితమైపోతున్నారు. చదువులు పేరు చెప్పి ఇంకోటి ఏమొచ్చింది, ఆన్లైన్ క్లాసులు. అది కూడా ఏం చేసింది, పిల్లల్ని బంధించేసింది. ఆన్లైన్లో ఆ క్లాసులే వింటున్నారా, క్లాసులు పక్కకెట్టి చూడాల్సినవి చూస్తున్నారు, చాటింగ్లు చేసుకుంటున్నారు. ఏమండి, వాళ్ళని ఏం చేస్తూ ఉంది, కిటికీలు గుండా వచ్చి బంధించేస్తూ ఉందండి. ఇంటర్నెట్ ఇంత ప్రబలనప్పుడు మన పిల్లల్ని పట్టుకున్నది ఏంటో తెలుసా, ఆ కేబుల్. అందులో వచ్చే ఛానళ్ళు, సినిమాలు కొంచెం ప్రభావితం చూపితే ఇప్పుడు క్రమేపీ సెల్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా అంటే 4G 5G ఇంకా 3Gలు ఇంకా ఎన్నో జీలు ఏం చేస్తూ ఉన్నాయి, చక్కగా పట్టుకుంటున్నాయి. అంటే PUBG అనే గేమ్ వచ్చింది చూసారా, మనం పక్క నుంచి వెళ్తున్నా చూస్తలేదండి, అందరూ కొట్టేసుకుంటున్నాడు పట్టుకుని. అంటే కేకలేసి చేస్తున్నాడు, ఆ చెవులు ఈ చెవులు పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడు, కేకలేసి చేస్తూ ఉన్నాడు. ఆడు మన మీద కేకలేస్తున్నాడా, ఫోన్లో కొట్టేవాడితో కాల్చే అంటున్నాడు. ఎవరినో కాలుతాడో కూడా తెలుతులేదండి. అంటే పరిస్థితులు ఏం చేస్తున్నాయి, యవనస్తుల్ని పాడు చేస్తున్నాయండి. వారు ఎక్కడ ఉండకుండా, వీధుల్లో ఉండకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీల గుండా ఎక్కుతూ ఉందట. మన నగరంలోకి వచ్చేసింది, మన కిటికీలు అంటే మన ఇళ్లలోకి అది చొరబడిపోయిందండి. ఆ బీజాలు ఎప్పుడో పడిపోయినాయి కుటుంబాల్లో కదా, అంటే చాలా తక్కువ కదా. ఇప్పుడు టీవీలు లేని వారు ఎవరన్నా కనబడుతున్నారా, ఫోన్ లేని వారు ఎవరన్నా కనబడుతున్నారా? ఎంత కడుదీన స్థితిలో ఉన్నా, అంటే పూట కూలి పనులకి వెళ్ళేవారు కూడా ఏముంటుంది, సెల్ ఫోన్ ఉండదు, స్మార్ట్ ఫోన్. అండ్ ఆయన పగలంతా కష్టపడతాడు. ఆయన ఫోను మామూలుగానే మంచిగానే ఉపయోగిస్తాడు. దేనికి, ఫోన్ మాట్లాడడానికే చక్కగా ఉపయోగిస్తాడు తండ్రి. కానీ ఇంటికి వచ్చాక పిల్లలు దాన్ని అలా వాడుతున్నారా, తండ్రి అలా పక్కన పెడితే చాలు వీడు మొత్తం మారిచేస్తాడు కొడుకు, తలకిందులు చేసేస్తున్నారు ఆ ఫోన్ కదా. కానీ ఇంత టెక్నాలజీ వారు నేర్చుకోవడానికి కారణం ఇంటర్నెట్ కాదండి. ఆ వలయం వారిని ఏం చేస్తుంది, పిల్లల్ని పట్టుకుంటుంది. ఏమంటే ఇప్పుడు చిన్న పిల్లలండి, పుట్టిన పిల్లలు ఫోన్లో పాట ఎడితేనే అన్నం తింటున్నారట. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి, అన్నం తినాలంటే ఫోన్ కావాలి. మన పిల్లలు మనం చిన్నప్పుడు అలా సంకలో ఎత్తుకుని అలా తీసుకెళ్ళి రోడ్డు మీద తిప్పితే ఆ కోళ్ళు కుక్కలు తినిపించి వాళ్ళని అన్నం తినిపించేసేవారు కదా తల్లుళ్ళు. ఇప్పుడు అలా ఉన్నారా, వాటిని చూస్తే వాటిని కూడా అలా చూస్తున్నారు తప్ప నాకు ఫోన్లో పాట ఎడితేనే నేను అన్నం తింటానని భీష్మించుని కూర్చుంటున్నారు పిల్లలు. వారిని ఏం పాడు చేస్తూ ఉంది అంటే కిటికీల గుండా మరణము ప్రవేశిస్తూ ఉందండి. ఈ టెక్నాలజీ అనేది ఏమంటే యవనస్తుల్ని ఏం చేస్తూ ఉంది, పాడు చేస్తూ ఉంది. అందుకే విలాప వాక్యాల్లో భక్తుడు అంటున్నాడు కదా, విలాప వాక్యములు 2వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, విలాప వాక్యములు 2వ అధ్యాయము 21వ వచనము. యవ్వనులు వృద్ధుడును వీధులలో నేలన పడి ఉన్నారు, నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయతలచక వారినందరినీ వధించితివి. చూడండి ఎంత బాధకరమో కదా ఈ మాటలు. దేవుని కోపం రగిలిందట. ఎవరి మీద, పెద్దవారి మీద కాదు, యవ్వనుల మీదను కన్యకల మీద ఆయన ఖడ్గము చేత కూలి ఉన్నారు. ఉగ్రత దినమున నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయతలచక వారిని అందరినీ వధించితివి. దేవుడు యవనస్తుల మీద అంత కోపం చూపట కారణం ఏంటో తెలుసా? దేశాలు పాడైపోతూ ఉన్నాయండి కదండి. ఎంత భయంకరమైన దినాల్లోకి వెళ్ళిపోతున్నారు యవనస్తులు. ఏమండి, లింగ భేదం లేకుండా కూడా వివాహాలు చేసేసుకుంటున్నారు. ఆ దౌర్భాగ్యం ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు ఇండియా దేశంలో కూడా వచ్చేసిందండి. భేదాలు లేవు, పురుషులు వివాహం చేసేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసేసుకుంటున్నారు. ఏమి లేవు, వీరికి లింగ భేదాలు లేవు.
ఆ కల్చర్ ఎక్కడో అమెరికాలో ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం కూడా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంది, ప్రబలుతూ ఉంది. ప్రభు కోపించే అంతగా యవనస్తుల మీద ఆయన అంత ఏమంటే ఖడ్గం చులపటానికి, ఏమంటే ఆయన ఉగ్రత దినాన్న వారిని హతం చేయటే కారణం ఏంటో తెలుసా? వారు ఎంచుకుంటున్న మార్గాలండి, వారు చేయుచున్న పాపాలు, వారు తీసుకుంటున్న నిర్ణయాలు. వాక్యం చెప్తుంది యవనస్తులు బలవంతులని. కానీ కొన్ని బంధకాల వల్ల వాళ్ళు ఏమైపోతున్నారట? బలహీనులైపోతూ ఉన్నారండి. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడవలసిన యవనస్తులు ఏమైపోతూ ఉన్నారు? వీధుల్లో పడి తిరుగుతున్నారట. ఏమండి, మనకు కూడా వచ్చేసిందండి ఇప్పుడు డ్రగ్స్, గంజాయి. ఆయా దేశాల నుంచి బాగా మనం పండించేదైతే ఇంకా డ్రగ్స్ బాగా ఎక్కువైపోతే ఏమవుతున్నారు యవనస్తులు? మన ఒక తల్లి వీడియో ఈ యొక్క ఫేస్బుక్లో బాగా వైరల్ అయిందండి. యవనస్తుడిని ఆ కరెంటు స్తంభాన్ని కట్టేసి ఇంత కారం తెచ్చి ఆ మూతికి ఎట్టేస్తుంది, ముఖంలో ఎట్టేస్తుంది. చూసినప్పుడు ముందు ఎవరికి అర్థం కాలేదు, ఏంటి తల్లికి అసలు జాలి దయలేదే? చిన్న యవనస్తుడే 15-16 సంవత్సరాలు ఉంటే అలా చేస్తున్నాడు, అలా చేస్తుంది తల్లి అనుకున్నారు. తీరా చూస్తే ఆ యొక్క డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వకపోతే ఏమైనా చేస్తున్నాడట. తల్లిని తీసుకెళ్ళి గోడకెళ్ళి కొట్టి చంపేస్తున్నాడు. నువ్వు ఇస్తావా, నేను చచ్చిపోనా? ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకి డ్రగ్స్ కావాలి, ఏమంటే ఇంజక్షన్ తీసుకోవాలి, లేకపోతే మైండ్ పని చేయట్లేదట. దానికోసం ఏమైనా కొంత ఓపిక పట్టిందండి. ఇంకా తన వల్ల కూడా కావట్లేదు. రోజు ఎక్కడి నుంచి చేస్తుంది? 500-1000 రూపాయలు అడిగి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి చిన్న చిన్న కుటుంబాలకి? ఇంకేం చేయాలో తెలియకండి కట్టేసి ఏదో రకంగా ఆ రోజు మాన్పించాలని అంత కారం పట్టుకెళ్ళి అలా నోట్లో పెడుతుంటే కేకలేస్తున్నాడు. అమ్మా ఇంకా నేను చేయను, అలా చేయనమ్మా, నన్ను వదిలేమ్మా, చచ్చిపోతానమ్మా. కంట్లోనూ నోట్లోనూ పెడతా ఉంది. ఎందుకో తెలుసా? యవనస్తులు దేనికి బందీలు అయిపోతున్నారు? పాపం అండి, డ్రగ్స్కి బానిసలు అయిపోయి వారు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారండి. ఎంత గొప్పగా ఆరాధించాల్సిన యవనస్తులు దేవుని పరిచర్యలో ఏమంటే గొప్ప తలాంతులతో వాడబడవలసిన యవనస్తులు ఏమైపోతున్నారట? మత్తు అనే బంధకాల్లో చిక్కుపోయి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? మరణానికి అప్పగించుకుంటున్నారు. వృద్ధాప్యం చూడలేని స్థితిలో అంటే చిన్న చిన్న వయస్సులోనే వారు మరణిస్తూ ఉన్నారండి. మరణపు కిటికీ దగ్గరికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కుటుంబాలకి కన్నీరు మిగులుస్తూ ఉన్నారు. అనేక మంది యవనస్తులు అలా తయారైపోతూ ఉన్నారు. మనకున్న యవనస్తులు, మనకు కలిగిన బిడ్డలు కానీ, మన ఏమండి ఆ స్నేహితులు సన్నిహితులు కానివ్వండి, మనం కూడా ఏం చేయాలి? ఒక కంట వారిని కనిపెడుతూ ఉండాలి. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారని మన మట్టుకు మనం వారి పట్ల జ్ఞానం కలిగిన వారంగా మనం ఉండాలి. చూద్దాం, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకము కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమండి, అటువంటి సాక్ష్యం మనకు ఉంటా ఉందా? ఏమండి, ఈ రోజుల్లో ఒక యవనస్తుడికి పిల్లలు ఇవ్వాలంటే కళ్ళు మూసుకుని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అండ్ గ్రామంలోకి వస్తున్నారు, అడుగుతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు కదండి. ఎందుకని? మనకు మంచి సాక్ష్యాలు లేవండి, పాడైపోతూ ఉన్నారు. ఆ గ్రామంలో పలానా వాళ్ళ అబ్బాయి అంటే చెప్పడానికి భయపడతా ఉన్నారు. రేపు పొద్దుట మంచోడు అని చెప్తే ఆ పాపం మాకండి బాబు, కుటుంబాలు పాడైపోతాయి. అంటే అసలు మంచి బ్రతుకు లేదండి, తాగుతాడండి, ఇష్టానుసారంగా తిరుగుతాడని ఏమవుతుందట? ఎవరిని మంచి సాక్ష్యాలు లేవండి, పాడైపోతున్నారు పిల్లలు. కనుక
ఇక్కడున్న తల్లులుగా మీ పిల్లలు మీరు ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. వారికి భయభక్తులు నేర్పించాలి. మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, చెప్పగలగాలండి. బాల్యం నుంచి వారికి మీరు బోధించాలి. ఇలా భక్తుల్లాగా వారి జీవితాన్ని జీవించేటువంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడురా. పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు కొరకు బ్రతకాలి, చక్కగా చదువుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి అని తల్లిదండ్రులుగా, మొదటి గురువులుగా మీరే వారికి, మీ పిల్లలకి బోధించాలండి. మూడో మాట ఏంటంట? మరణమునకు నడిపించే కిటికీ, మరణపు కిటికీ. నాలుగో మాట తప్పించే కిటికీ. చెప్పండి, నాలుగో మాట 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. 19:12. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఎవరట్ట దించింది? సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదు గారిని ఏం చేసింది? కిటికీ గుండా తప్పించిందండి. ఎందుకో తెలుసా? సౌలు చంపాలనుకుంటున్నాడు. సౌలుకి దావీదు గారు ఏమవుతాడు? అల్లుడండి. మీకాలను చేసుకున్నాడు, అల్లుడిని చంపాలనుకుంటున్నాడు. ఎందుకని? వాళ్ళందరట దావీదుని హెచ్చించారట. సౌలుకేమో 1000 కొలది స్తోత్రాలని, దావీదుకేమో 10,000 కొలది స్తోత్రాలని చెప్పారట. ఆ మాట సౌలుకి ఇంపుగా లేదట. నాట నుండి దావీదుని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాడట, ఒక్క మాట కోసం. చూసారా మాటలు ఎంత కష్టమో? సౌలు ఆ మాటను తీసుకోలేకపోయాడు. ఏ మాట? నేను రాజునై ఉన్నాను, నాకు 1000 కొలది ఏంటి, నిన్న కాక మొన్న వచ్చిన దావీదుకి 10,000 కొలది ఏంటంటే ఆ మాటను తీసుకోకుండా, ఇక దావీదు నా దగ్గర నుంచి ఏం తీసుకోగలడు, రాజ్యమే కదా అని దావీదుని చంపించాలని చూస్తూ ఉన్నాడట. అలా అని ఒకరోజు దావీదుని చంపడానికి అన్ని ప్లానింగ్ చేస్తే మీకాలు ఏం చేసిందట? కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు చూడండి, ఆ మాటను ప్రస్తావిస్తూ 2వ సమూయేలు గ్రంథంలో ఈ కీర్తన పాడతాడు. ఈ పాటను రచించినట్లుగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు తప్పించబడతామట? దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. అంటే ప్రతి విషయంలో నువ్వేం చేసినా ఏదో పనులు దేవుడు తప్పించడం. కొంతమంది అనుకుంటారు, దేవుడు ఇక్కడ ఎందుకు తప్పించలేదు నన్ను, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు తప్పించడాకే? ఏమండి, కొంతమంది గోడ దూకేసి ఇక్కడ ఎందుకు దేవుడు నన్ను తప్పించలేదంటే, అసలు నువ్వు గోడ ఎందుకు దూకావు? ఏమంటే వీళ్ళ కిటికీ కూడా ఎందుకు దిగుతున్నారంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏమంటే పౌలు గారేమో స్వార్థ పని కొరకు కిటికీ గుండా దించబడ్డారు. దావీదేమో ఎటువంటి అన్యాయం చేయకుండా సౌలు చంపించాలనుకున్నప్పుడు దేవుడు మీకాలుకు మంచి మనసునిచ్చి కిటికీ గుండా దింపి మంచం మీదట చక్కగా దిండులు పెట్టేసి దావీదు ఉన్నట్లుగా పనివారికి చూపించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నీవు ఆయనకి ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? తప్పేస్తాడు. ఏమంటే మనకిష్టంగా ఉండి మనం చేయవలసిన అన్ని చేస్తే దేవుడు తప్పించడం. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి, మనం చేసేది ఆయనకి నచ్చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. సమయం పరుగులు పెడతా ఉంది కదా. ఇంకో మాట ఉంది, చెప్పమంటారా? వచ్చే వారం చెప్పుకుందామా? చెప్పేమంటారా? హల్లెలూయా. కొన్ని స్వరాలే వస్తున్నాయి చెప్పమని, అంటే ఎక్కువైపోయిందనే క్లుప్తంగా తీసుకుపోతాను. 3 చివరి కిటికీ ఎన్నోది ఇది? 4, 5 చెప్పాలి సరిగా. 4, 5 ఖచ్చితంగా 5ఏనా? 5వ కిటికీ. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము
18వ వచనం, 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి కిటికీ ఏంటో తెలుసా? రక్షణ కిటికీ అండి. ఏ కిటికీ ఇది? రక్షణ కిటికీ. ఏమంటే ఇప్పుడు చదువుబడిన మాటలు ఎవరున్నారు అక్కడ? గడిచిన దినాల్లో పాస్టర్ గారు చెప్పారు కదా, రాహాబు అనే వేశ్య ఏం చేసిందట? కిటికీ గుండా దూతల్ని దించి, వేగుల వారిని దించి తన కుటుంబాన్ని రక్షించుకుందండి. తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఏమంటే మనం ఒక్కరం రక్షణ పొందాక ఇష్టపడితే మన కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నామా? రాహాబు క్రియల్లో వేశ్యగా కనపడ్డా కూడా ఒక మంచి పని చేసి ఏం చేసుకుందట? కుటుంబాన్ని మార్చుకుంది, రక్షించుకుంది. ఏమండి, కుటుంబాన్ని కాపాడుకుందండి. ఆ పట్టణం అంతా నశించిపోయిన ఎవరి కుటుంబం రక్షించబడ్డది? రాహాబు కుటుంబం. అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమెను, ఆమె ఇంటి ఉన్న వారందరూ మాత్రమే బతుకుతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటి వారిని అందరూ మనం రక్షించుకునే వారంగా ఉంటున్నామా? నేను ఒక్కనే రక్షణ పొందుకున్నా, నాకు చాలు అనుకుంటున్నామా? ఏమంటే మనం ఒక్కరమే పరలోకంలో ఉంటే ఎలా? కుటుంబాలుగా ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి ఏం చేయాలి మనం? ఏ కిటికీ దగ్గర ఉండాలి? రక్షణ కిటికీ మనకు ఉండాలి. మన కుటుంబాన్ని మనం భద్రం చేసుకోవాలి. కాబట్టి రాహాబు అనే వేశ్య పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో తీసుకున్న ఒక నిర్ణయం తన బ్రతుకును మార్చిందండి. తన ప్రాణాన్ని పణంగా పెట్టింది అనుకోవాలి, ఒక మాటలో చెప్పాలంటే కదా. ఇప్పుడు రాజుగారు సైనికులు వచ్చారు, ఇదిగో పలానా పొరుగు దేశాన్ని నుంచి వేగుల వారు వచ్చారంటే, ఎక్కడ? నీ ఇంటికి వచ్చారని చెప్పారంటే ఏమంటుంది? ఇటు వచ్చారు కానీ అలా వెళ్ళిపోయారయ్యా. ఎంత జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం అండి. ఒకవేళ ఇంట్లో దొరికినా, ఇదిగో ఇక్కడే ఉన్నారన్నా ఏమైపోను? ఎవరన్నా చెప్పినా వారితో పాటు రాహాబు కూడా చంపేస్తారండి. అబద్ధం చెప్పినందుకు కానివ్వండి, తన ప్రాణం పణంగా పెట్టి దూతలను ఏం చేసింది? తప్పించింది. అటకెక్కించి అటక మీద దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా తన కుటుంబాన్ని ఏం చేసుకుంది? రక్షించుకుంది. చివరిగా ఒక్క వచనం చదువుకుని ముగించుకుంది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. నీవును నీ ఇంటి వారందరూ ఆ మాటను అతడు నీతో చెప్పునని చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతిని మాకు తెలిపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడతా ఉన్నారు మనకి? శతాధిపతి అయిన కొర్నేలు తనకు వచ్చిన దర్శనాన్ని వివరిస్తూ ఉన్నాడు. పేతురుతో చెప్తూ ఉన్నాడు, ఏమని? నీవును నీ ఇంటిలో ఉన్న వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. అతడంటే ఎవరు? పేతురు గారు వచ్చి నీతో చెప్పుదురని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే రక్షణ ఎలా పొందుకుంటాం మనం? అంటే రక్షణ ఎలా పొందుకుంటాం? ఆయన మాట వినటం వలన అండి. వినటం వలన విశ్వాసం కలుగును. దేవుని మాట వినగలుగుతున్నావా?
ఆయన మాటకు ఆసక్తి చూపగలుగుతున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. రాహాబ్ అనే వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుందే సత్ప్రవక్తన ద్వారా తీసుకుని ఒక నిర్ణయం తన బ్రతుకును మార్చిందండి. కొన్నేళ్ళు కూడా ఏమంటే కుటుంబంతో నిత్యము ప్రార్థనలోను ధర్మకార్యాల్లో నిష్ట కలిగిన జీవితం ప్రభు కోసం జీవించాడు. ప్రభువే దూతను పంపి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇంకా నువ్వు బలపడాలి కనుక పలానా ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి మీ ఇంట్లో వాక్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీరు మాత్రమే కాదు, అనేక మంది ఆ మాటలకు పట్టబడతారని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన మీద ఆనుకుంటే దూతలను పంపి నీతో మాట్లాడిస్తాడు. నీ అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. చెప్పండి 4-5 మాటలు ముగించేద్దాం. మొదటి మాట, ఏకిటికి